% స్ట్రైక్ రేట్తో అంత విజయం సాధించిన తర్వాత ఇప్పుడు నాగబాబు నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు అది దాన్ని ఎలా చూడాలంటే అతిశయంతో అన్న మాటలా లేదా అహంకారంతో అన్న మాటలా? అది అహంకారమా? ఎందుకు ఆ సందర్భంలో అది వేదిక కాదు. కానీ జన సైకిల్కి కొంచెం ఆ ఉత్సాహాన్ని నింపేందుకే ఈ పవన్ కళ్యాణ్. మీరు ఉత్సాహాన్ని నింపడానికి వేరే అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఆ వేదిక మీద పీఠాపురంకు చెందిన వర్మ గురించి చెప్పాల్సిన అవసరం వేదిక కాదు కదా. అది ఖచ్చితంగా కాదు. అక్కడ అనవసరంగా తీసుకొని చెప్పడమే కదా మీరు. దానివల్ల నవ్వుల పాలైంది ఎవరు? నాగబాబు నవ్వుల పాలయ్యాడు, జనసేన పార్టీ నవ్వుల పాలైంది, పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యాడు సమాజంలో. అది వర్మకి ఎంత ప్లస్ అయిందంటే, ఈరోజు వర్మకి ఎంత సింపతి ఉందంటే అంత సింపతి వచ్చింది వర్మకి. ఇప్పటికే ఆయన ఏం మాట్లాడాల. కానీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కాపుల మధ్య రాజుల మధ్య చిచ్చు తగిలిచ్చినట్టే కదా నాగబాబు. అంతే కదా. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పిపోతే అక్కడ టీడీపీ వాళ్ళు జనసేన కార్యకర్తలు కొట్టుకుంటారు కదా పీఠాపురంలో, మాదంటే మాది మాదంటే మాది అని. ఆ చిచ్చు రగిలిచ్చింది ఎవరు? నాగబాబు కాదా? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి రాజుల సామాజిక వర్గానికి దూరం ఏర్పడినట్లే కదా. ఒకవేళ రాజులు మీకు డైరెక్ట్ గా బహిరంగంగా వచ్చి దాన్ని ఖండించకపోయినా వాళ్ళు మనసులో ఉంచుకొని ఉంటారు. ఓ అట్లాగా అంటారు, వాళ్ళకి సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. అయితే అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోగా సో ఈ కామెంట్స్ చేయడం కొంత అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టే అనుకోవచ్చు ఖచ్చితంగా. ఖచ్చితంగా నాగబాబు గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్కు ఇబ్బంది కలిగించేటియే అని మొత్తం అన్ని పార్టీలు కోడేకొస్తున్నాయి. ఆయన నోటి దూల వల్లనే ఈరోజు ఇంత డ్యామేజ్ జరిగింది.